హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మంచిది అయిన కొర్రల పొంగల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. బియ్యంతో చేసే పొంగల్ కంటే కూడా కొర్రలతో చేసే పొంగల్ ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది. ఈ మిలెట్తో చేసిన పొంగలి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు కొర్రల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టి తీసుకోండి. ఈ కొర్రల పొంగలి డయాబెటీస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి చాలా మంచిది. పొంగల్ని ప్రిపేర్ చేసే 1 గంట ముందు ప్యాన్లోకి 1 కప్పు పెసరపప్పును తీసుకొని ఇప్పుడు వీటిని వేయించుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ పెసరపప్పును వేయించుకుందాం. పెసరపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే పెసరపప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇలా పప్పు ముందుగా నానబెట్టుకోవడం వల్ల పెసరపప్పు నుండి వచ్చే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఉండదు. ఇలా పెసరపప్పు 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ని తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్న కొర్రలను 1-2 సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి. తర్వాత గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుందాము. 8 కప్పులు వాటర్ని వేసుకోండి. 1 కప్పుకి 4 కప్పులు నీళ్లు పడతాయండి. మనం ఇక్కడ 1 కప్పు కొర్రలు 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, అందుకని 8 కప్పులు వాటర్ని తీసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి స్టవ్ పై పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పులను, 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని, 1 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిన 1 టేబుల్ స్పూన్ మిరియాలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. అలాగే ఇంగువను కూడా వేసుకొని వేయించుకోండి. చూడండి, పోపంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత చూద్దాం. చూడండి, మనకి కొర్రల పొంగలి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి ఎంతో ఆరోగ్యకరమైన కొర్రల పొంగల్ రెడీ అయిపోయింది. ఈ పొంగల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.